బ్రేకింగ్ న్యూస్. ఏలూరులో యువకుడి అనుమానాస్పద మృతి సంచలనంగా మారుతోంది. 2-వీలర్ చోరీ కేసులో 4 రోజుల క్రితం యశ్వంత్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు ఏలూరు సిసిఎస్ పోలీసులు. ఇవాళ ఉదయం తంగెళ్లమూడి పంట కాలువ దగ్గర డెడ్ బాడీ కనిపించింది. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులే కొట్టి చంపారు అంటూ మృతుడి బంధువులు ధర్నాకు దిగారు. తమ కుమారుడి మృతిపై విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సాగర్, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ పూర్తి వ్యవహారం పైన? ఏలూరు జిల్లా ఏలూరులో బంగారు యశ్వంత్ కుమార్ అనే మైనర్ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉదయం తంగిలమూడిలోని పంటకాల సమీపంలో యశ్వంత్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే కొద్ది రోజుల క్రితం మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులో యశ్వంత్ తో పాటు అతని మిత్రులను కూడా ఏలూరు సిసిఎస్ పోలీసులు విచారణ పేరుతో స్టేషన్ కి తీసుకెళ్లారని చెప్తున్నారు. ఆ తర్వాత నుండి యశ్వంత్ కనపడలేదు. సో పోలీసులే యశ్వంత్ ను కొట్టి చంపేశారు అన్న అనుమానాలను అతని తండ్రి వ్యక్తం చేశాడు. తల్లి తండ్రి కూడా పోలీసులు విచారణలోనే ఏదన్నా జరుగుంటుందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే దీని మీద అయితే పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పారు. అట్లాగే యశ్వంత్ మృతికి గల కారణాలు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం. అతను ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడో, అతని కాల్ రికార్డు, అతని స్నేహితులను బట్టి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మాట్లాడు. ప్రస్తుతానికి యశ్వంత్ మృతదేహం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో ఉంది. పోస్ట్ మార్టం అనంతరం వారి తల్లిదండ్రులకు యశ్వంత్ మృతదేహాన్ని అప్పగిస్తామంటూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. సుమతి. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. 4 రోజుల క్రితం 2-వీలర్ చోరీ కేసులో యశ్వంత్ ని అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు. అయితే ఆ తర్వాత యశ్వంత్ కనిపించలేదని, తిరిగి పంట కాలువ దగ్గర డెడ్ బాడీగా కనిపించారని, పోలీసులే కొట్టి చంపారు అంటూ ఇటు యశ్వంత్ బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపైన పోలీసులు అయితే విచారణ జరుపుతామని భరోసా ఇచ్చారు.